ఉగ్రవాదులు ఏరివేతే లక్ష్యంగా పలు ప్రాంతాల్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ దాడులు చేస్తోంది. తాజాగా గుజరాత్ ఏటీఎస్ 5 ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. ఉగ్ర లింకుల ఆధారంగా గుజరాత్లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఏటీఎస్ సోదాలు చేపట్టింది. పటాన్షిలాలోని కదియాల గ్రామంలో జైష్-ఇ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన 5గురిని అరెస్ట్ చేసింది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోనూ ఉగ్ర లింకులు బయటపడడంతో పలు రాష్ట్రాల్లో సోదాలు చేపట్టింది. అయితే నిషేధిత ఉగ్రవాద సంస్థకు చెందిన బిలాల్ అబిషేరా, మహమ్మద్ అయాబ్ కదివాల్, మహమ్మద్ షాఫీముఖి, మహమ్మద్ హుస్సేన్ కదారియా, మహమ్మద్ ఖాళీలను గుజరాత్ ఏటీఎస్ అదుపులోకి తీసుకుని ఉగ్ర లింకులపై ఆరా తీస్తోంది. ఇదే ఇష్యూకి సంబంధించి మనం తాజా సమాచారాన్ని మా కాన్సంట్రేటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్, మరి ఉగ్రవాదులు ఏరివేతే లక్ష్యంగా పలు ప్రాంతాల్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ దాడి చేసింది కదా, మరి అయితే ఇప్పుడు తాజాగా ఒక 5 ఉగ్రవాదులను గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది కదా, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, మరి దేశంలో ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తోంది? గతంలో అంటే ఒక 15-20 రోజుల క్రితం గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొంతమందిని జైషే తీవ్రవాదులుగా కొంతమంది అనుమానితుల్ని పట్టుకున్నారు. ఆ పట్టుకున్నప్పుడు వాళ్ళ విచారణలో తెలిసినటువంటి సంచలన విషయాలు ఆధారం చేసుకుని గుజరాత్ ఏటీఎస్ అంటే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు గుజరాత్ లో ఇవాళ దాడులు చేసి 5 టెర్రర్ మాడ్యూల్ ని ఛేదించారు. ఈ 5 కూడా చాలా భారీ ఎత్తున పేలుళ్లకు కానీ లేకపోతే మిగిలిన కార్యక్రమాలకు కానీ ప్లాన్స్ వేసినట్టుగా మనకి సమాచారం తెలుస్తూ ఉంది. చాలా భారీ ఎత్తున జరగబోయేటటువంటి విధ్వంసాన్ని ఈ ఏటీఎస్ పోలీసులు ఇవాళ నివారించారని మనం భావించవచ్చు. పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తున్నటువంటి ఈ ఉగ్రముఠాకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని విచారించే కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతుంది. వీళ్ళకి ప్రస్తుతానికి 24వ తేదీ వరకు వాళ్ళకి కస్టడీ విధించింది న్యాయస్థానం. ఈ సందర్భంగా వాళ్ళని విచారణలో అనేక సంచలన విషయాలు బయటపడేటటువంటి అవకాశం ఉంది. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ తర్వాత, ఢిల్లీలో భారీ ఎత్తున బాంబ్ బ్లాస్ట్ జరిగి ఆత్మాహుతి దాడి చేసుకున్న తర్వాత పరిస్థితులు మరింత తీవ్రంగా మారాయని అనుమానించినటువంటి పోలీసులు, అటు ఎన్ఐఏ గానీ ఇటు ఏటీఎస్ పోలీసులు కానీ వీళ్ళంతా కూడా దేశవ్యాప్తంగా చాలా జాగ్రత్తగా ఈ టెర్రర్ మాడ్యూల్స్ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నటువంటి సందర్భంలో అహ్మదాబాద్ లో దొరికినటువంటి ఈ వ్యవహారం, తర్వాత మధ్యప్రదేశ్ లో జరిగినటువంటి వ్యవహారం, ఆ రెండింటిని కూడా బేస్ చేసుకుని ఈ ఉగ్రవాద ముఠాన్ని ఛేదించడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున జరపడానికి చేసినటువంటి వ్యవస్థని పోలీసులు భగ్నం చేశారని చెప్పవచ్చు. అర్చన.